సో ప్రీవియస్ క్లాస్లో మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, వీటినే కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. Or these statements are also called conditional statements because these statements uses conditions and these statements are also called decision statement. So my question elagaina ravochu. Write about branching statements in Java. Write about conditional statements in Java. Control statements in Java. Write about conditional statements in Java. Write about decision statements in Java. మీ క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు. సో వీటినే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు, ఆర్ కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఆర్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ ఏవైనా అనొచ్చు. సో క్వశ్చన్ మీకు ఎలాగైనా వస్తుంది. సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ఇవన్నీ సో లాస్ట్ క్లాస్లో మనం చూసాం. సో వీటిలోకి ఏమేమి వస్తాయి అంటే ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి. First statement is if statement. We have discussed about this if statement in the last class. Then if else statement. So this is also we have discussed. And the third one is nested if. Nested if statement. The fourth one is if else ladder. If else ladder. And the last one is switch statement. So these are the decision making or conditional or control statements. These are called ఇవన్నీ ఉంటాయి. If statement, if else statement, nested if statement, if else ladder, and a switch statement. So last class లో మనం if else and if statement, simple if and if else గురించి చూసాం. Now today's class nested if and if else ladder గురించి చూద్దాం. సో నెక్స్ట్ క్లాస్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ nested if. Nested if statement. Nested if statement. So nested if అంటే మీకు తెలుసు, writing a statement within another if statement is called nested if. I'm repeating. Writing a if statement within another if statement is called nested if. ఒక if statement లో మరి ఒక if statement రాయడాన్ని nested if అని అంటారు. అది if కావచ్చు, if else కావచ్చు. ఓకే, అది if కావచ్చు, if else కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీని సింటాక్స్ ఎలా ఉంటుంది. సింపుల్ ఇఫ్ అనుకోండి, సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ అనుకోండి, ఇలా ఉంటుంది. సో ఇఫ్ స్టేట్మెంట్ లో మరొక ఇఫ్ స్టేట్మెంట్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, జనరల్ గా ఇఫ్ అండ్ కండిషన్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ అండ్ బాడీ ఆఫ్ ద ఇఫ్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే కనుక, సో ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఒక ఇఫ్ స్టేట్మెంట్ కనుక రాస్తే, చూడండి ఇఫ్ స్టేట్మెంట్ లో నేను మళ్ళీ ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను. ఇఫ్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాను నేను. చూడండి,
ఇఫ్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఒక ఇఫ్ స్టేట్మెంట్ కనుక రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. చూడండి, ఇఫ్ కండిషన్, దిస్ ఈజ్ outer if, this is inner if. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇది ఇఫే కాదు, ఇఫ్ ఎల్స్ లో కూడా రాయొచ్చు. సో దీన్నే సేమ్ మళ్ళీ నేను ఇఫ్ ఎల్స్ కి రాస్తున్నాను చూడండి, ఇలా అయినా రాయొచ్చు. సో మీ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ ని బట్టి మీరు ఎలా అయినా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అయినా రాయొచ్చు ఇఫ్. సో ఇఫ్ లో ఇఫ్ ఎల్స్, మళ్ళీ ఎల్స్ లో కూడా మీరు ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. మళ్ళీ మీరు ఇక్కడ ఒక ఇఫ్ ఎల్స్ కూడా ఎలా అయినా రాసుకోవచ్చు. ఇఫ్ ఎల్స్ మళ్ళీ సేమ్. సో సింటాక్స్ అయితే సేమ్ ఫాలో కావాలి, ఎలా అయినా రాయొచ్చు. ఇఫ్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ రాస్తే దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఓకే, ఎల్స్ సింటాక్స్ ఇలా ఉంటుంది. సో నేను ఒకసారి చూపిస్తాను. చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ లో మళ్ళీ ఇఫ్ స్టేట్మెంట్ రాయడాన్ని ఇక్కడ మీకు సింటాక్స్ క్లియర్ గా కనబడుతుంది. ఇఫ్ స్టేట్మెంట్ లో మీరు మళ్ళీ ఎన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ అయినా రాయొచ్చు. ఈ ఎల్స్ దేంది చూడండి, ఈ ఎల్స్ దీని ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, సో పైన ఉన్న ఇఫ్ బ్లాక్ లో నేను ఒక ఇఫ్ స్టేట్మెంట్ రాశాను, కింద ఉన్న ఎల్స్ బ్లాక్ లో నేను మళ్ళీ ఒక ఇఫ్ ఎల్స్ రాశాను. అంటే మీరు ఇఫ్ రాయొచ్చు, సింపుల్ ఇఫ్ రాయొచ్చు, లేదా ఇఫ్ ఎల్స్ రాయొచ్చు. అది ఏదైనా కావచ్చు, అది మీ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలాగైనా రాయొచ్చు. సో రైటింగ్ ఏ ఇఫ్ స్టేట్మెంట్ విద్ ఇన్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ నెస్టెడ్ ఇఫ్. సో సింటాక్స్ సేమ్ అలాగే ఉంటుంది, బట్ ఏంటి అంటే మనం ఇఫ్ ఎల్స్ ను మోర్ దెన్ వన్ టైం విద్ ఇన్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, సో దీనికి సంబంధించి సో మీకు మీ ల్యాబ్ మాన్యువల్ కనుక ఓపెన్ చేస్తే, అందులో ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి. ఫస్ట్ ప్రోగ్రామ్. సో మీరు కావాలంటే మీరు పెన్ నోట్బుక్ తీసుకొని ప్రోగ్రామ్ నోట్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామింగ్ ఇన్ జావా ల్యాబ్ మాన్యువల్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో ప్రోగ్రామింగ్ ఇన్ జావా ల్యాబ్ మాన్యువల్. సో ల్యాబ్ మాన్యువల్ లో చూడండి మీరు ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ 1A. సో ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి, రైట్ జావా ప్రోగ్రామ్స్ టు ఫైండ్ ద ఫాలోయింగ్. అందులో ఏ లార్జెస్ట్ ఆఫ్ గివెన్ 3 numbers. ప్రోగ్రామ్ ఏంటి అంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ లార్జెస్ట్ ఆఫ్ గివెన్ 3 numbers. సో ఈ ప్రోగ్రామ్ ని మనం నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసి ఫైండ్ చేస్తామండి. సో ప్రోగ్రామ్ ఏంటి అంటే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ గివెన్ 3 numbers. సో ఏదైనా మనం 3 numbers ఇన్పుట్ గా ఇస్తే ఆ 3 numbers లో ఏది బిగ్గెస్ట్ నెంబరో చెప్పాలి. ఓకేనా, అది ప్రోగ్రామ్. సో ఇప్పుడు మీరు నెస్టెడ్ ఇఫ్ సింటాక్స్ ఇక్కడ చూసారు కదా. సో ఇదే సింటాక్స్ నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసి నేను ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ రాస్తాను. చూడండి, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ద నెస్టెడ్ ఇఫ్. నేను ఎడిట్ ప్లస్ ఓపెన్ చేస్తున్నాను. సో న్యూ జావా ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఇలా వచ్చింది. సో ఫస్ట్ నేను ప్యాకేజెస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొత్త కాన్సెప్ట్ చెప్తాను, వినండి. ఇంపోర్ట్ జావా .io.star ఫస్ట్ మనం రాస్తాము. సో క్లాస్ నేమ్ సో బిగ్గెస్ట్ ఆఫ్ ఆర్ లార్జెస్ట్ ఆఫ్ 3 numbers కదా. సో నేను లార్జెస్ట్ అని రాస్తున్నాను, లార్జెస్ట్ ఆఫ్ 3 numbers. పబ్లిక్ స్టాటిక్ వర్డ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ డిఫాల్ట్ గా అన్ని ప్రోగ్రామ్స్ కామన్ గా ఉంటుంది. ఓకే, సో నాకు 3 వేరియబుల్స్ కావాలి, ఎందుకంటే 3 numbers ని మనం బిగ్గెస్ట్ ఏదో ఫైండ్ చేయాలి కాబట్టి. సో 3 numbers తీసుకుంటున్నాను. ఇంట్ a, b,
C. Okay. Int A, B, C. So ఇంకొక ప్యాకేజ్ నేను ఇంపోర్ట్ చేస్తున్నాను చూడండి. ఇంపోర్ట్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి ప్రోగ్రామ్. ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్. యుటిల్ అంటే యూటిలిటీ ప్యాకేజ్ అన్నమాట. యుటిల్ డాట్ స్టార్ సెమికోల్. సో ఇంతవరకు మనం ఈ ప్యాకేజ్ యూజ్ చేయలేదు ఇప్పటివరకు. సో ఫస్ట్ టైం ఈ ప్యాకేజ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది నేను చెప్తాను. జావా డాట్ యుటిల్ డాట్ స్టార్. సో ఈ యుటిల్ అనే ప్యాకేజీలో నాకు ఒక క్లాస్ ఉంటుందండి. ఏంటా క్లాసు అంటే స్కానర్ అనే క్లాస్ ఉంటుంది. స్కానర్ అనే క్లాస్ ఉంటుంది. ఎందుకు ఈ స్కానర్ అనే క్లాసు అనంటే, సో స్కానర్ అనే క్లాస్ ఎందుకు యూజ్ చేస్తాం అనంటే ఇన్పుట్ రీడ్ చేయడానికి. సో మనం జనరల్ గా C++ లో ఇన్పుట్ రీడ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? సిని యూజ్ చేస్తాం. డిస్ప్లే చేయడానికి Cout యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం మెసేజ్ డిస్ప్లే చేయడానికి system.out.println అని చెప్పారు. మరి ఇన్పుట్ ఎలా రీడ్ చేస్తాం మనం? ఇన్పుట్ రీడ్ చేయాలంటే ఇన్పుట్ ఎలా రీడ్ చేస్తాము? సో ఇన్పుట్ రీడ్ చేయడానికి ఇక్కడ మనకు ఒక స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఇన్పుట్ ఎలా రీడ్ చేయాలో ఇంకా చాలా క్లాసెస్ ఉంటాయి. బట్ మోస్ట్ పాపులర్ గా ఈజీగా ఇన్పుట్ రీడ్ చేయడానికి మనం యూజ్ చేసే క్లాస్ ఏంటి అంటే స్కానర్ అనే క్లాస్. ఓకే, ఈ స్కానర్ అనే క్లాస్ ని ఈ స్కానర్ అనే క్లాస్ ఎక్కడ ఉంటుంది అంటే స్కానర్ అనే క్లాస్ ఈ ప్యాకేజ్ లో ఉంటుంది. ఏ ప్యాకేజ్? ఇంపోర్ట్. ఏ ప్యాకేజ్ లో ఉంటుంది? యుటిల్ అనే ప్యాకేజ్ లో. సో ఈ ప్యాకేజ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్, you have to import this package into your program. Okay, in order to use the scanner class in your program, you need to import this package java.util.star package. సో ఈ క్లాస్ లో స్కానర్ అనే క్లాస్ ఉంటుంది. స్కానర్ అనే క్లాస్ కి ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలంటే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి అంటే SC. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలంటే దీని గురించి నేను ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మన తర్వాత క్లాస్ లో వస్తుంది, లూప్స్ తర్వాత. నేను ప్రస్తుతానికి అయితే చెప్తున్నాను. సో స్కానర్ క్లాస్ ని యూజ్ చేయాలంటే స్కానర్ SC ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ SC అనేది వేరియబుల్ నేమ్ అన్నమాట, ఆర్ ఆబ్జెక్ట్ అని కూడా అంటాం దీన్ని. ఆబ్జెక్ట్ నేమ్ SC దేనికి? స్కానర్ అనే క్లాస్ కి. సో నేను ఏం చేస్తున్నాను? న్యూ స్కానర్ అనే క్లాస్ కి ఒక న్యూ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఇది ఇన్పుట్ ఏం తీసుకుంటుంది అంటే system.in. ఈ స్టేట్మెంట్ బాగా అబ్జర్వ్ చేయండి. స్కానర్ is the class name. ఎందుకు యూజ్ చేస్తాం ఈ క్లాస్ ని అంటే ఇన్పుట్ ని రీడ్ చేయడానికి ఈ క్లాస్ ని యూజ్ చేస్తాం, స్కానర్ అనే క్లాస్. సో ఆ స్కానర్ అనే క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ SC. SC ఇస్ ద స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్. ఈ తర్వాత SC ఈజ్ ఈక్వల్స్ టు వాట్? ఏం చేస్తుంది? న్యూ అనేది ఏం చేస్తుంది అంటే న్యూ ఈజ్ ద కీవర్డ్. ఓకే, ఇట్ ఈస్ అన్ ఆపరేటర్. న్యూ ఈజ్ అన్ ఆపరేటర్. అదేం చేస్తుంది అంటే ఇట్ విల్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ద స్పెసిఫైడ్ క్లాస్. సో ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి అది ఎక్కడ క్రియేట్ చేసిందో దాని రిఫరెన్స్ ని SCకి ఇస్తుంది అనమాట. సో ఏంటిది? న్యూ స్కానర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో స్కానర్ అనే క్లాస్ ఇన్పుట్ గా ఏం తీసుకుంటుంది అంటే ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే system.in. ఇక్కడ మీరు రెండు విషయాలు అబ్జర్వ్ చేయాలి. ఒకటి system.in, system.out. మన ప్రోగ్రామ్ లో system.out అని రాస్తాం చూడండి. ఇది system.out. system.out అంటే మానిటర్. సింపుల్ గా చెప్పాలంటే system.out అంటే మానిటర్ ఆర్ అవుట్పుట్ స్క్రీన్. ఓకే, అండ్ system.in
system.in ఇక్కడ రాసి system.in అంటే ఏంటంటే కీబోర్డ్. సో నేను స్కానర్ అనే క్లాస్ కి ఇన్పుట్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాను, నేను ఎక్కడి నుంచి పంపిస్తున్నాను అంటే system.in నుంచి పంపిస్తున్నాను. ఇక్కడ అవుట్పుట్, ఇక్కడ మన ప్రోగ్రామ్ లో ఏం చెప్తున్నాము, ఈ మెసేజ్ ఎక్కడ డిస్ప్లే చేయమని చెప్తున్నాము, system.out మానిటర్ పైన డిస్ప్లే చేయమంటున్నాను. హలో వరల్డ్ అనేది ఎక్కడ డిస్ప్లే చేయమంటున్నాను, system.out అంటే మానిటర్ పైన డిస్ప్లే చేయమంటున్నాను. ఇక్కడ స్కానర్ అనే క్లాస్ కి ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకోమని చెప్తున్నాను, system.in అంటే కీబోర్డ్ నుంచి తీసుకోమంటున్నాను. ఓకే, system.in and system.in is the standard input device, the system.out is the standard output device in Java. ఓకే, సో ఇలా రాయాలమ్మా ఫస్ట్ స్టెప్. రాసిన తర్వాత ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎస్సి, ఎస్సి అనే క్లాసులో కొన్ని మెథడ్స్ ఉంటాయి. స్మాల్ ఎస్సి అది ఎస్సి డాట్ ఎస్సి డాట్ ఓకే ఎస్సి డాట్ నెక్స్ట్ ఎస్సి డాట్ నెక్స్ట్. ఓకే, ఏమేమి మెథడ్స్ ఉంటాయి ఇందులో అంటే చూడండి. ఫస్ట్ మెథడ్ ఎస్సి డాట్ నెక్స్ట్. సెకండ్ మెథడ్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఇంట్, ఇంట్లో ఐ క్యాపిటల్. ఓకే, థర్డ్ మెథడ్ ఎస్సి డాట్ నెక్స్ట్ ఫ్లోట్. ఇక్కడ మన డేటా టైప్స్ అయిపోయినాయి కదండి. ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి, ఇంట్, షార్ట్, బైట్ అవన్నీ ఉంటాయి కదా. సో మనం జనరల్ గా ఇంట్ యూజ్ చేస్తాము అంటే అలా అన్ని ఉంటాయి, అన్ని డేటా టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ ఫ్లోట్, నెక్స్ట్ డబుల్. సో జనరల్ గా యూజ్ చేసి చెప్తున్నాను నేను, అన్ని ఉంటాయి బట్ మనకు కావాల్సినవి మాత్రమే నేను చెప్తున్నాను. నెక్స్ట్ డబుల్, మరి నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ షార్ట్, ఓకే, నెక్స్ట్ ఇంట్, నెక్స్ట్ షార్ట్, ఇలా ఏదైనా ఉంటాయి. అన్ని డేటా టైప్స్ కి ప్రతి ఒక్కదానికి ఒక మెథడ్ ఉంటుందండి. బట్ మనం జనరల్ గా యూజ్ చేసేటి ఫస్ట్ నెక్స్ట్ ఇంట్ ఏం చేస్తుందంటే ఇట్ రీడ్స్ ఏ స్ట్రింగ్, ఇది స్ట్రింగ్ రీడ్ చేస్తుంది. దిస్ మెథడ్ so sc dot next, this method is used to read a string from the keyboard. సెకండ్ మెథడ్ చూడండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ ఇంట్ and this method is used to read a integer value, used to read a integer value, first is string value. థర్డ్ మెథడ్ మీకు అర్థమైపోయి ఉంటుంది, used to read float value. Okay, and the last method is used to read double value. So these are the common అంటే జనరల్ గా మనం పాపులర్ గా యూజ్ చేసే మెథడ్స్. ఒక స్ట్రింగ్ ని రీడ్ చేయాలంటే ఎస్సీ డాట్ నెక్స్ట్ యూజ్ చేయాలి, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్, ఎస్సీ డాట్ నెక్స్ట్ ఫ్లోట్, ఎస్సీ డాట్ నెక్స్ట్ డబుల్. అంటే సో కరస్పాండింగ్ వాల్యూస్ డబుల్ కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, ఇంటీజర్ వాల్యూస్ కావచ్చు రీడ్ చేయడానికి. సో మనం ఇప్పటివరకు ఇన్పుట్ గా రీడ్ చేయలేదు. ఇన్పుట్ ను ఎలా రీడ్ చేయడానికి స్కానర్ అనే క్లాస్ ని యూజ్ చేయాలి మనం. సో కీబోర్డ్ నుంచి మనం ఇన్పుట్ ఇవ్వడానికి స్కానర్ అనే క్లాస్ ని యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ ద కామన్ స్టేట్మెంట్. కంట్రోల్ సి చేస్తున్నాను చూడండి. సో నేను ఇప్పుడు
యూజర్ కి చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మన ప్రోగ్రామ్ వద్దాం. ఇక్కడ సో నేను ఏం చేస్తున్నాను, యూజర్ అడుగుతాను, ఎంటర్ ఏ వాల్యూ, ఎంటర్ ఏ వాల్యూ. సో ఏ వాల్యూ ఎంటర్ చేస్తుంది యూజర్. చేసిన తర్వాత ఏం చేయాలి, దాన్ని రీడ్ చేయాలి. సో దాన్ని రీడ్ చేయాలి అంటే ఫస్ట్ స్కానర్ అనే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత యూజర్ని అడుగుతున్నాం మనం, ఎంటర్ ఏ వాల్యూ అంటాడు. ఇప్పుడు యూజర్ ఏం చేస్తాడు, ఒక వాల్యూ ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసిన వాల్యూని ఇప్పుడు మనం రీడ్ చేయాలి. సో రీడ్ చేయాలి అని అంటే రీడ్ చేసి ఎందులో స్టోర్ చేయాలి, ఏలో స్టోర్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఎలాంటి వాల్యూ, ఏ అనేది ఏంటి, ఇంటీజర్ వాల్యూ కాబట్టి నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. అదే ఇక్కడ ఏబిసి అనేది షార్ట్ అనుకోండి, నెక్స్ట్ షార్ట్. అదే ఏబిసి అనేది బైట్ అనుకోండి, నెక్స్ట్ బైట్. సో మనకు నెక్స్ట్ ఇంట్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ బైట్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ షార్ట్ మెథడ్. మనకి ఎన్ని డేటా టైప్స్ ఉంటాయి అన్ని మెథడ్స్ ఇందులో స్కానర్ క్లాస్ లో. సో మన ఇక్కడ నేను ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాను కాబట్టి సో నెక్స్ట్ ఇంట్. సో రీడ్ చేసిన దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, మళ్ళీ ఆ వాల్యూని ఏలో స్టోర్ చేయాలి. అందుకోసమని ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని రాశాను. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ యూజర్ని అడుగుతున్నాను. ఏ వాల్యూ రీడ్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం అడుగుతున్నాను యూజర్ని, ఎంటర్ బి వాల్యూ, బి వాల్యూ ఎంటర్ చేయమని చెప్తున్నాను. సో అప్పుడు యూజర్ బి వాల్యూ ఎంటర్ చేస్తాడు. అప్పుడు బి ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయాలి, బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో బి వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ యూజర్ని ఏం అడగాలి, ఎంటర్ సి వాల్యూ, సి వాల్యూ ఎంటర్ చేయమని అడగాలి. అప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇట్లా ఇన్పుట్ వాల్యూని రీడ్ చేయొచ్చు. సో ఇంటీజర్ వాల్యూస్ ని రీడ్ చేయొచ్చు. ఓకే, సో రీడ్ చేసి ఇప్పుడు ఏబిసి 3 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఎందులో ఇప్పుడు లార్జెస్ట్ వాల్యూ ఏదో ఫైండ్ చేయాలి. ఓకే, ఏలో ఒక వాల్యూ ఉంది, బిలో ఒక వాల్యూ ఉంది, సిలో ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు లార్జెస్ట్ వాల్యూని ఫైండ్ చేయాలి. సో లార్జెస్ట్ వాల్యూని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, సో నేను ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను ఇక్కడ. సో ఫస్ట్ నేను ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అయితే if a is greater than b means what, so a is greatest of 2. Again I have to check whether a is greater than c. So see here I'm writing if statement within another if statement. if statement లో మళ్ళీ if statement రాస్తున్నాను నేను. చూడండి, సో చూడండి if statement. ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తున్నాను, ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ లోపలికి వస్తుంది. అగైన్ ఐమ్ చెకింగ్ ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి మీన్స్ వాట్, సో దిస్ ఈజ్ ట్రూ అండ్ దిస్ ఈజ్ ట్రూ, రెండు ట్రూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీన్స్ వాట్, రెండు ట్రూ అనుకోండి. రెండు ట్రూ అంటే మీన్స్ ఏంటి, దట్ మీన్స్ ఏ ఈజ్ ద గ్రేటెస్ట్ వాల్యూ, అంతే కదండి. A is greater than B and A is greater than C. So A is greater than B as well as greater than C. So greater value is, largest value is so largest value is what? Largest value is A. Okay, largest value is A. Here else ఎప్పుడు వస్తుందండి, ఎల్స్ కేస్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఎల్స్ కేస్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఎల్స్ కేస్ ఎప్పుడు ట్రూ అవుతుంది అంటే చూడండి. ఫస్ట్ let us assume that A is greater than B, then it enters into the if body, outer if body. Again here again it checks whether A is greater than C. Assume that it is false. Means what?
A is greater than B, but A is not greater than C. A is greater than B, but A is not greater than C. Means what? Which is greater one? Which is greater one? Which is greater one? A, B or C? Here A is greater than B, but A is not greater than C. Means C is the greatest value. Okay. So this is nested if. You observe this. Here what I am doing is, here else, ఈ else ఎప్పుడు వస్తుందండి? ఈ else కేస్ ఎప్పుడు వస్తుంది? ఈ else కేస్ ఎప్పుడు వస్తుంది అని అంటే పైన కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. ఏది? ఇఫ్ A is greater than B, starting. If A is greater than B, assume that it is false. Means what? A is not greater than B. Then which one is greater? B is greater, right? So B is greater than A. So again, what we have to check here? Again, we have to check with the C. For what? B. Here. So fast ga cheppestanu, time ayipotundi. If B is greater than C, ante kadandi, పైన ఫాల్స్ అయింది, కిందికి వచ్చేసింది. పైన ఫాల్స్ అయిందంటే మీన్స్ వాట్? A is not greater than B, means B is greater than. Again we have to check the B with C. So B is greater, if B is greater than C, if B is greater than C, then what? Greater one is what? So greater one is B. మళ్ళీ దీనికి ఎల్స్ అండి, దీనికి ఎల్స్. ఈ ఎల్స్ ఎప్పుడు వస్తుంది? ఈ కేసుకి ఎప్పుడు వస్తుందండి? పైన ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది. అంటే A is greater than B is false. A is greater than B is false. సో కింద కేసుకి వచ్చేసరికి ఏమవుతుంది? B is greater than C is again it is false. Means what? So obviously which one is the greater, largest one? Obviously it is C, right? So this is the program. So here I'm saving the program now. Name of the program is largest. Save as. So which one? Largest. ఆల్రెడీ కింద .java ఉంది, మనం సేవ్ చేయాల్సిన పని లేదు. సేవ్ చేస్తున్నాను. Now here I'm opening the command prompt window. I'm going to the folder my Java programs. Here I'm compiling Java C largest.java. Let's see, is there any errors? Okay, successfully compiled, no errors in the program. Now I'm running the program Java largest. Then it will ask a value for the A and a value for the B and a value for the C. Here we need to enter 3 values. Let's see. Yeah, enter a value. Here I'm entering 10 for A, and it is asking for the value B 20, and asking another value for C. Here I'm entering 50. Say the largest value is 50. Okay, here 50, 30, 10. See, largest one is 50. So reverse లో కూడా ఇచ్చాను నేను, 2 inputs ఇచ్చాను. Okay, so this is nested if. This is nested if. So